పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి కదా, మీరు ఒకసారి చెప్పేస్తారా? తప్పకుండా. వాతాన్ని అదుపులో ఉంచుకోవడానికి పత్యాహారాన్ని తయారు చేసుకోవడం కోసం కావలసిన పదార్థాలు: మసూర పప్పు, పెసలు, గోధుమ రవ్వ, ఉలవలు, ఉప్పు. వాతాన్ని అదుపులో ఉంచే పత్యాహారానికి కావాల్సిన పదార్థాలను చూసాం కదా. ఇక తయారు చేసే విధానాన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారు చేయడం ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, పదార్థాలు రెడీగా ఉన్నాయి. మరి స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకోండి. ఇందులో సుమారుగా ఒక 6 కప్పుల నీరు పోద్దాం. ఎందుకంటే మనం తయారు చేయబోయేది ఒక జావ లాంటిది కనుక ఎక్కువ నీళ్లు కావాలి మనకి. ఈ నీరు కాగే లోపుగా మనం ఏమేమి వేయాలో అది చెప్పుకుందాం. అంటే మనం ఒక జావ లాంటిది తయారు చేస్తున్నాం, అందులోకి మసూర పప్పు తీసుకుందాం. మసూర పప్పుకి వాత దోషాన్ని తగ్గించేటువంటి గుణం ఉందన్నమాట. వాతాహారంగా చెప్తాను దీన్ని. వాత దోషాన్ని తగ్గించేటువంటి మసూర పప్పుని కొంచెం నానబెట్టి ఉంచుకుంటే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది. మనం నానబెట్టి ఉంచాము. ఒకవేళ అలా కాదు ఎక్కువసేపు ఉడికించుకుందాం అనుకున్నా కూడా ఉడికించుకోవచ్చు, ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. తర్వాత ఉలవలు వాతాన్ని తగ్గించడానికి చాలా ముఖ్యమైనటువంటిది, బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు అనమాట. మనం ఆహారంలో ఒక బెస్ట్ ఆహారంగా చెప్పుకోవచ్చు. ఉలవల్ని కూడా కొంచెం ముందే నానబెట్టేస్తే మనకి ఎక్కువసేపు ఉడికించక్కలేకుండా తేలికగా ఉడికిపోతాయి. సో ఉలవలు కూడా రెడీగా ఉంచుకుందాం. తర్వాత పెసలు కూడా వాత దోషాన్ని బాగా తగ్గిస్తాయి. వీటిని కూడా నానబెట్టి ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకి ఫుల్ గ్రెయిన్స్ అంటాం కదా, పూర్తిగా ఉండేటువంటి గింజలన్నిటిని కూడా నానబెట్టుకుంటే మంచిది. మనం నానబెట్టి రెడీగా ఉంచుకుందాం. తర్వాత గోధుమ రవ్వ కూడా వాత దోషాన్ని తగ్గిస్తుంది. సో మన ఆహార పదార్థాలు అన్నీ కూడా వాతాన్ని తగ్గించేటువంటి అన్నింటినీ రెడీ చేసుకున్నాం. నీళ్లు మరుగుతున్నాయేమో చూసాక వీటిని ఎలాగంటే ఇప్పుడు 6 కప్పులు నీళ్లు పెట్టుకున్నాం కదా, ఇవి అన్నీ కలిపితే 1 కప్పు అవ్వాలి. ఎందుకంటే జావ అవ్వాలంటే కొంచెం పల్చగా ఉండాలి, ఎక్కువ నీళ్లు తక్కువ ఆహారం ఉండేలాగా అనమాట. సో వీటిని సమానంగా, అంటే ప్రతిదీ ఒక 4 ఉన్నాయి కనుక పావు కప్పు చొప్పున తీసుకుంటే 4 కలిపి 1 కప్పుడు అవుతాయి. అలా తీసి పెట్టుకోవాలి. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇవి ఒక్కొక్కటే కొంచెం కొంచెంగా వేద్దాం. మీరు అన్నీ కలిపి కొలతగా 1 కప్పుగా వేసుకోండి. మేము సుమారుగా అన్నీ కూడా ఒక పెద్ద చెంచాడు చొప్పున ఇందులో వేస్తాం. ఒక చెంచా నిండా, పెద్ద చెంచా నిండా వేయండి ఇందులో. తర్వాత ఉలవలు, పెసలు, గోధుమ రవ్వ. ఇది ఎంత వేయమంటారు? చెంచా నిండా, అన్నీ సమానంగానే. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి సన్నగా ఉడకనిద్దాం. దాన్ని మెత్తగా అయ్యే వరకు, అన్ని గింజలు మెత్తగా అయ్యే వరకు సన్నటి మంట మీద ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉంచేద్దాం. ఉడికిపోయిందేమో చూడండి అమ్మా. బాగా ఉడికింది కదా, ఎందుకంటే ఇది కొంచెం పలచగానే ఉండాలి, జావ లాంటిది అని చెప్పాను కదా. అన్ని మెత్తగా ఉడికిపోయాయో లేదా చూసుకోవాలి మనం, అంతే. అన్ని బాగానే ఉడికాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆపి మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదంతా జావ తీసేసుకున్నాం కదా, మరి అందులో కొంచెం రుచికి ఉప్పు వేసుకోవాలి కదా, కొద్దిగా ఉప్పు వేయండి. సో మన పత్యాహారం రెడీ అయిపోయింది. దీన్ని ఎప్పుడు తీసుకోమంటారు? అంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా అలా తయారు చేసుకుని సుమారుగా ఇంత పరిమాణంలో తీసుకోవచ్చు. ఒక పెద్ద కప్పుడు నిండా, ఒక అంటే మనం సూప్లా కూడా చెప్పుకోవచ్చు దీన్ని, చెప్పడం జావా అంటాం, లేదంటే ఆయుర్వేదంలో యవాగు అంటాం దీన్ని. ఈ జావని ఇప్పుడు మనం చూపిస్తున్న పరిమాణంలో రోజులో ఒక్కసారి ఆహారంలాగా తీసుకోవడం, అంటే బ్రేక్ఫాస్ట్ తినే టైంలో కానివ్వండి, లేకపోతే లంచ్ తినేటప్పుడు కానీ, లేదంటే సాయంత్రం ఒకసారి కానీ, ఈ రోజులో ఒక్కసారి ఇలా తీసుకుంటూ ఉన్నట్టయితే శరీరంలో పెరుగుతున్నటువంటి వాతాన్ని తేలిగ్గా తగ్గించుకోవచ్చు.